హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే కథపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? ప్రతిరోజు ఉదయం 8:30 కంతా వీడియో పోస్ట్ చేస్తాను. పోస్ట్ చేసిన వెంటనే చూసి వ్యూస్ పెరగడానికి సహకరించగలరు. ఇట్స్ ఓకే. ఫస్ట్ నేను రుద్రతో మాట్లాడతాను. నీ గురించి అయితే నాతో ఎటువంటి డిస్కషన్ తీసుకురాలేదు అని చెప్పడంతో తనను పంపించే ప్రోగ్రామ్కి ఫుల్ స్టాప్ పెట్టారని కన్ఫర్మ్ చేసుకున్న ఐరా ఓకే ప్రొఫెసర్, నేను ఫస్ట్ మెడికల్ రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకుంటాను అంటూ చెప్పింది. నెక్స్ట్ డే మార్నింగ్ శిఖర్కి ఫోన్ చేస్తే వస్తున్నా అనడంతో వెయిట్ చేస్తూ లివింగ్ ఏరియాలకి వచ్చిన ఐరా పాపకి కిందకు వస్తూ కనిపించాడు రుద్ర. గుడికి వెళ్తున్నాడేమో. గోధుమ రంగు ప్యూర్ ఖద్దర్ కుర్తా లాల్చీలో ఉన్నాడు రుద్ర. ఒక చేతికి బ్రాండెడ్ వాచ్, రెండో చేతికి ప్లాటినం బ్రాస్లెట్, తెల్లటి పాదాలకు డార్క్ గచ్చకాయ రంగులో లెదర్ శాండిల్స్, మామూలుగానే చిరుత కళ్ళు, ఇంకా నిండు తేనె రంగు కనుగుడ్లతో పదునుగా ఉండే ఆ చూపులు, వత్తైన కనుబొమ్మలు, కోటేరు ముక్కు, అరచేయి విస్తీర్ణంలో ఉన్న నుదురు. ఇన్ని ప్లస్ పాయింట్లను హైలైట్ చేస్తూ నిలిచే సెంటర్ పాయింట్ ఆ లిప్స్. నిజమండి బాబు, బ్యాడ్ హ్యాబిట్స్ ఏమీ లేవనుకుంటా. అమ్మాయి లిప్స్కి మేమేమాత్రం తగ్గమంటూ పోటీ పడుతున్న పింకిష్ లిప్స్. దాని మీద తాతల కాలం నాటి నుంచి ప్రెసెంట్ ట్రెండ్లో నడుస్తున్న కోర మిషన్ స్టైల్. ఆ మీసానికి ఒక పక్క పొగరుంటే మరో పక్క పౌరుషం. నిమిషాల్లో మారిపోయే రుద్ర ఎక్స్ప్రెషన్స్ బ్యాలెన్స్ చేస్తున్నట్టు సరిగ్గా సెట్ అయింది. ఇంకా గెడ్డం ఇంకా గెడ్డం షేప్ చెప్పడానికి లేదులేండి. గుబురుగా పెంచిన జుట్టు కప్పేసింది. నేను కోపంలో పెట్టిన బీస్ట్ పేరుకి న్యాయం చేసేలా గుబురు గడ్డం. దాన్ని డామినేట్ చేస్తూ నెత్తి మీద జుట్టు కూడా మెడ వరకు పెంచాడు మహానుభావుడు. అలానే క్రికెటర్ ధోనిలా జులపాల జుట్టు కాదు, అదో రకమైన సాఫ్ట్ కరువుతో భలే ఉంది. నాకైతే పట్టుకోవాలనుంది. అసలు మొన్న జరిగిన ఇన్సిడెంట్కి ఆ జుట్టు పట్టుకొని కుమ్మేయాలని మొన్ననే అనిపించింది. మేధావి బాబు గారు కనిపించరు కానీ మెయింటెనెన్స్ బాగానే ఉంది. ఎంతమంది అమ్మాయిల గుండెల్లో గణపాలు దించాడు. జనరల్గా వాటిని గుణపాలంటారనుకుంటా. మిస్టేక్ ఉంటే మన్నించండి. యాక్చువల్గా నా మిస్టేక్స్ ఇంట్లో అమ్మ, బయట చేతను కరెక్ట్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ లేరు కాబట్టి మీరే కరెక్ట్ చేసుకోండి. షార్ప్ ఆబ్జెక్ట్స్ ఒక్కటేంటి, చాలానే ఉన్నాయి బాబు బాడీ నిండా. కళ్ళల్లో కత్తులతో పాటు పొడవాటి వేళ్లతో బలంగా ఉన్న చేతుల్లో చూరకత్తులు కనిపిస్తున్నాయి. 6 ప్యాక్ ఆర్ 8 ప్యాక్, అది ఎన్ని ప్యాకెట్లో తెలియదు కానీ మంచి ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్న బాబు మజిల్స్ నడుస్తున్నప్పుడు రిబ్స్కి అతుక్కుంటున్న కుర్తాలో నుంచి ఫ్లాట్ బెల్లితో మెజిల్ షేప్ భలే సెక్సీగా ఉన్నాయి. ఇక నడక గురించి అయితే చెప్పక్కర్లేదు. మొన్ననే ఫిదా ఆ చిరుత వాకింగ్ స్టైల్కి. ఎన్ని కత్తులున్న బాడీని బ్యాలెన్స్ చేస్తున్న లెగ్స్ కూడా మామూలుగా లేవులే. ప్రతిసారి మునివేళ్ల మీద ముందుకు పడుతున్న ఆ పాదల్లో ఒక రిథం ఉంది. నాకు మ్యూజిక్ గురించి పెద్దగా నాలెడ్జ్ లేదు కానీ లేదంటే ఈ మేధావి వాకింగ్ స్టైల్ మీద ఒక లిరిక్ చేసేదాన్ని. ఎన్ని చెప్పినా నాకు ఆ మాత్రం చేత కాదా ఏంటి? ఏంటైరా, పడిపోయావా? పిన్ టు పిన్, టాప్ టు బాటమ్ ప్రింట్ వేస్తున్నావంటారేమో. లేదు లేదు, ఆవేశపడి పప్పులో కాలు వేయకండి. ప్రతి సబ్జెక్ట్ని నేను ఇలానే స్టడీ చేస్తా. ఈ సబ్జెక్ట్కి అమ్మాయిలు డిమాండ్ ఎక్కువ ఉంది, గోల్డెన్ పీస్. బట్ ఈ సబ్జెక్ట్కి అమ్మాయిల మీద ఇంట్రెస్ట్ అస్సలు లేదు అని కార్లో మొన్న నన్ను ట్రీట్ చేసిన దాన్ని బట్టి అర్థమైంది. ఆ అమ్మాయిల విషయంలో ప్రవరాక్షుడని, ఇక ఫ్లాట్ చేయడంలో జీరో నాలెడ్జ్ అని. మొన్న నన్ను పొమ్మనవేగా లాస్ట్ డైలాగ్, అది కూడా డైరెక్ట్గా నాతో కాదు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు అట్లీస్ట్ మేధావ గారి ముఖం కూడా చూపించలేదు. మొత్తానికి ఈ ఇంట్లో ఏదో జరుగుతోంది. ఆ సైలెన్స్లోనే నా సెర్చింగ్ స్టార్ట్ చేశాను. ఏం చేస్తున్నారు అంత బిజీగా? ఆ రోజు అంత టెన్షన్లో కూడా ఏదో కొంత స్టడీ చేశాను. అందుకే మేధావ గారిని క్షమించి వదిలేశాను. మళ్ళీ ఈ రోజేగా కనిపించాడు. చూడటానికి గ్రీక్ గాడ్లా ఉన్నాడు, కానీ గ్రీక్ గాడ్ కాదు. తన కింగ్డమ్లోని అందరూ తను చెప్పింది వినాలనుకునే రూలర్, హిట్లర్, బ్లాక్ కమాండోస్ బాస్ అని డిస్క్రిప్షన్ ఇస్తున్న ఐరా పాపకు కాస్త కాదు, నీకు చాలా ఎక్కువైంది అంటూ అంతుగడు అడ్డుపడేసరికి మాడు మీద ఒక్కటి వేసుకుని పక్కకు తిరిగి, డోంట్ ఐరా, డోంట్ డోంట్ లుక్ ఎట్ హిమ్. వాడు అయస్కాంతమా ఐరన్ రాడా అనేది మనకెందుకు? అది ఆ అమ్మాయిల పని. మన వరకు జస్ట్ సబ్జెక్ట్ అంతే. ఈ రోజు నుంచి ఈ సబ్జెక్ట్ గంతని కలిసి వర్క్ చేయాలి. ఏ మూడ్లో ఉన్నాడో ఏమో మేధావి సార్.
ఈ స్కానింగ్ కళ్ళతో ఎదురుపడ్డావంటే ఈసారి బొమ్మరడం కాదు, డైరెక్ట్ గా గేట్ బయటకు తోసేస్తాడు. మేధావి గారిలో ఇన్సెక్యూర్ ఫీలింగ్ అంతలా ఉంది అనుకుంటూ లివింగ్ హాల్లో గార్డెన్ సైడ్ విండో దగ్గరికి వెళ్ళి కూర్చుంది బయటకు చూస్తూ. తను వెళ్తుండగా చూశాడు రుద్ర. క్షణం వెనక నుంచి అలా చూసిన రుద్ర వెనుకనే వచ్చి ఐరాకి ముందున్న విండో పక్కన వచ్చి నిలబడితే తనతో మాట్లాడటానికి వచ్చాడు అనుకుని లేచి నిలబడింది ఐరా. భయంతో కాదు సుమా, ఎంతైనా సబ్జెక్టివ్. ఇంకా కరెంట్ పొల్ల మేధావి గారు నిలబడి ఉంటే కూర్చోవడం కంఫర్ట్ గా లేక నిలబడింది మన పంచవన్నెల రామచిలుక. కిటికీలో నుంచి బయటకు చూస్తున్న రుద్ర ఒక కార్నర్ గా ఉన్న ఐరాకు ఆ యాంగిల్లో మరీ కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు బాబు. సరిగ్గా 2 నిమిషాలు, రెండంటే 2 నిమిషాలు హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని అలా సైలెంట్ గా నిలబడిన రుద్ర కనీసం తిరిగి కూడా చూడకుండా వెళ్ళిపోతే విండో ఓపెన్ చేసి ఉన్న ఆ 2 నిమిషాలు బాబుని తాకి తన వైపుకు వస్తున్న చిరుగాలి మోసుకొస్తున్న మైల్డ్ పర్ఫ్యూమ్ ఫ్రాగ్రెన్స్ ఐరా నాసికని తాకుతోంది. ఏ బ్రాండ్ అని ప్రశ్నించుకున్న ఐరాకి లాంగ్ లుక్ లో మిస్ అయింది ఇదొక్కటే. ఈ 2 నిమిషాలు ఎందుకు ఏంటి ఏం మాట్లాడతాడు అని క్వశ్చన్స్ వేసుకున్న ఐరా వెళ్ళిపోతున్న బాబును నోరు తెరిచి కళ్ళు చిట్లించి చూస్తోంది. దానిని కోపం అనలేము, ఫ్రస్ట్రేషన్ అని చెప్పలేము. వీటన్నిటిని మించిన అదొక రకమైన ఫీలింగ్. క్వశ్చన్ మార్క్స్ తో నిండిన ఫీలింగ్ కి వింతగా రెస్పాండ్ అవుతూ అసలు ఎందుకు వచ్చాడు, ఎందుకు వెళ్ళాడు, నేను ఇక్కడే ఉన్నానని చూడలేదా, చూడకుండా ఎలా వస్తాడు, చూసే వచ్చాడు, వచ్చాడు నిలబడ్డాడు, కనీసం నా వైపు చూడని కూడా చూడకుండా వెళ్ళిపోయాడు. నా కోసం రాలేదా, నా కోసం కాకపోతే ఇక్కడికి ఎందుకు వచ్చాడు అంటూ అప్పటి వరకు సబ్జెక్ట్ స్టడీ మీద కాన్సన్ట్రేటెడ్ గా ఉన్న ఐరాను సుడిగాలిలా ప్రశ్నల సునామీలో ముంచేసిపోయాడు రుద్ర. ఐరా, దిస్ ఇస్ టూ మచ్. ఇది ఆ మేధావి గారి ప్యాలెస్. ఎక్కడికైనా ఎప్పుడైనా వెళ్ళొచ్చు, నిలబడచ్చు. ఎందుకు నీ పర్మిషన్ కావాలా, నిన్ను చూడాలా అని అంటూ ఎంతవారు సాగతీర్చించుతూ ఉంటే యూ షడప్. ఆయన గారి మేధావా లేక మెంటలా అనేది నాకు అనవసరం. ఐ థింక్ నేను సార్ గారిని అబ్జర్వ్ చేయడం చూసి నా వెనక వచ్చాడు. బట్ ఏం చేసి వెళ్ళాడు, నా దగ్గర యాటిట్యూడ్ చూపిస్తున్నాడా, ఆ అవసరం తనకి లేదే. ఫ్లర్ట్ చేసే టైపు కాదు, వార్నింగ్లు ఇచ్చే స్టేజ్ దాటిపోయింది అని తనే ప్రశ్నలు పొడుచుకుంటూ మళ్ళీ వాటికి తనే జవాబులు ఇచ్చుకుంటూ రుద్ర వెళ్ళిన సైడ్ చూస్తూనే ఉంది ఐరా బేబీ. ఈ 2 నిమిషాలకు 1 నిమిషం ముందు ఇంటిలో అడుగు పెట్టిన శిఖర్ ఇద్దరిని గమనిస్తూ ఫ్రంట్ లివింగ్ హాల్లో వినోద్ గారితో కూర్చున్నాడు. మామ్, ఐఎమ్ రెడీ అంటూ రుద్ర దేవుడి గది వైపు వెళ్తూ ఎంతసేపు అయిందిరా వచ్చి అంటూ పలకరిస్తే జస్ట్ నౌ అంటూ చెప్పి మీకెంతసేపు పడుతుంది అంటూ అడిగాడు టెంపుల్ ప్రోగ్రాం గురించి. డోంట్ నో, మామ్ చేతిలో ఉంది అని చెప్తూ ఉండగానే పూజ సామాన్లతో వచ్చిన రంజని మీకు పనుందంటే ఈవినింగ్ వెళ్దాం నాన్న అంటూ చెప్తే నో మామ్, ఇవి ఎప్పుడు ఉండే పనులే, మనం వెళ్దాం అంటూ రంజని గారిని తీసుకుని వెళ్ళిపోయాడు రుద్ర. వీళ్ళని అబ్జర్వ్ చేస్తూనే అటుగా వచ్చిన ఐరాను పలకరించారు వినోద్. బ్రేక్ఫాస్ట్ చేసావా అంటూ. నో అంకుల్, డాక్టర్ శిఖర్ కోసం వెయిటింగ్ అంటూ చెప్పడంతో వచ్చాడుగా, కలిసి చేద్దాం రండి అని చెప్పి వెళ్తూ ఉండగా హడావుడిగా వచ్చి జాయిన్ అయ్యాడు వేద్. చిన్న కొడుకుతో ఆఫీస్ విషయాలు డిస్కస్ చేస్తూనే బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేస్తూ ఉంటే అంకుల్, ఆంటీ వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అయిందా అని డౌట్ ఎక్స్ప్రెస్ చేసింది ఐరా. ఏ రోజు రంజని ఫాస్టింగ్ ఐరా అంటూ చెప్తే ఏదైనా ఫెస్టివలా అంటూ వెంటనే అడిగింది. ఫెస్టివల్ కాదు, రుద్ర బర్త్డే అని శిఖర్ క్లారిటీ ఇవ్వడంతో లిటిల్ బిట్ షాక్ అయింది ఐరా. మా ముగ్గురు పుట్టినరోజులకి, మా పెళ్లి రోజుకి అడిషనల్గా ఎవ్రీ సాటర్డే రంజని ఫాస్టింగ్ ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పినా వినదు. ఇక ఫోర్స్ చేయటం ఇష్టం లేక నేను తన ఇష్టానికే వదిలేశాను అంటూ వినోద్ చెప్తూ ఉంటే సో ఈవినింగ్ మిస్టర్ రుద్రాజ్ మెహతా బర్త్డే పార్టీ అంటూ క్వశ్చన్ మార్క్ వదిలేసిన ఐరా కుతూహలానికి అన్నయ్యకి పార్టీలు నచ్చవు అంటూ వినిపించిన వేద్ స్వరంలో ఒక ఆసక్తి. ఈసారి ఐరా మరింత ఆసక్తిగా కళ్ళు పొడిచి చూస్తూ ఉంటే రుద్ర 11th బర్త్డే ఈజ్ అవర్ లాస్ట్ సెలబ్రేషన్. అప్పుడు తను 5th స్టాండర్డ్. పార్టీలు, కేక్ కటింగ్, మిగతా అందరిలా సెలబ్రేషన్స్, ఫ్రెండ్స్, అవుటింగ్స్ లాంటివి రుద్రకు అలవాటు లేదు. వాడి 10th ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోగానే నాతో పాటు జాయిన్ అయ్యాడు. ఆ హాలిడేస్ మొత్తం నాతో పాటు ఉన్నాడు. అలా వర్క్కి ఎడిక్ట్ అయిపోయాడు. కాలేజ్, ఇల్లు ఈ 2 దాటితే నాతో పాటు కంపెనీ లేదా ఫ్యామిలీ, అంతే.
ఇలా పుట్టినరోజులకి రంజనితో కలిసి గుడికి వెళ్తాడు. అవకాశం ఉంటే వాళ్ళమ్మతో పాటు ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ ఉండి తర్వాత ఇద్దరూ కలిసి భోంచేస్తారు. సంవత్సరాల ఈ ఒక్కరోజు మాత్రం ఎన్ని పనులున్నా వదులుకొని ఇంట్లోనే ఉంటాడు. ఇది మాత్రమే వాడు బర్త్డేకి చేసుకునే స్పెషల్ సెలబ్రేషన్ అని వినోద్ ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటే సీతాకొక చిలుకల రంగుల ప్రపంచంలో విహరించే ఐరా బుర్ర గిర్రున తిరుగుతోంది. లార్డ్ బుద్ధ హిస్టరీ గురించి వింటున్న ఫీలింగ్ కలుగుతోంది తనకైతే. ఇప్పుడు రుద్ర ఏజ్ అంటూ ఒక వియర్డ్ ఎక్స్ప్రెషన్ తాడితే 29, 28 ఫినిష్ చేసుకొని 29లోకి ఎంటర్ అయ్యాడు అని ఫైనల్ ఆన్సర్ ఇచ్చిన శిఖర్ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేయి, టైమ్ ఈజ్ రన్నింగ్ అంటూ గుర్తు చేశాడు. ఇంతకు ముందు ఎన్నో ఊహించుకున్నా మన పేరెంట్ బ్యూటీ ఇప్పుడు వినోద్ గారు చెప్పేది వింటూ ఉంటే మైండ్లో రుద్ర మీద ఒక స్ట్రేంజ్ ఫీలింగ్. అదే హెవీ ఫీల్తో తింటోంది కానీ బ్రెయిన్ మొత్తం ఏటో ఏటో పోతోంది. తింటున్నంతసేపు వినోద్ వేద్ ఇద్దరి మధ్య ఫైల్స్, ప్రాజెక్ట్స్, పేమెంట్ సెటిల్మెంట్స్ అంటూ బిజినెస్ ఇష్యూస్ తప్ప మరొక డిస్కషన్ లేదు. వినోద్ ఏదైనా అడిగితే ఆన్సర్ చేస్తున్న శిఖర్ మొత్తంగా ఐరాని అబ్జర్వ్ చేస్తూ ఉంటే బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసి లేస్తున్న ఐరాను అడిగాడు వేద్. మీ ఇద్దరి సబ్జెక్ట్స్ డిఫరెంట్ అయినప్పుడు మరి ఒకే ప్రాజెక్ట్ మీద ఎలా వర్క్ చేస్తున్నారు అంటూ. ఆ ప్రశ్నతో శిఖర్ ఇంకా ఇంట్లో ఏది చెప్పలేదని కన్ఫర్మ్ చేసుకున్నాయిరా. డాక్టర్ శిఖర్ పట్వానీ రిక్వెస్ట్ మీద మా ప్రొఫెసర్ మిస్టర్ రుద్రాజ్ కోసం మమ్మల్ని ఇక్కడికి పంపించారు. ఐఎమ్ డాక్టర్ ఐరా అరోరా, ఎండి ఫార్మకాలజీ సెకండ్ ఇయర్ రీసెర్చ్ స్టూడెంట్. నాతో పాటు చేతన్ చౌదరి కూడా ఉన్నాడు. మేమిద్దరం కలిసి టీమ్గా వర్క్ చేస్తాం. ఇప్పుడు నేను మీతో మాట్లాడింది, మీ నుంచి తెలుసుకున్నది మొత్తం మిస్టర్ రుద్రాజ్ గురించి స్టడీ చేయడానికి అంటూ కుండ బద్దలు కొట్టిన ఐరా హ్యాండ్ వాష్కి వెళ్ళిపోయింది. ఇప్పటి వరకు ఇటువంటి ఒక ప్రాసెస్ స్టార్ట్ చేశారని ఏ మాత్రం ఐడియా లేని వినోద్ ఉరిమి చూస్తూ ఉంటే కొంప ముంచింది. ఈ పిల్ల మరీ ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉందేంటి అని నీళ్లు నములుతున్న శిఖర్ మీద సీరియస్ అయ్యాడు వేద్. అసలు మాకు తెలియకుండా అన్నయ్య మీద ఏం ప్రయోగాలు చేస్తున్నారు? మేము ఫ్యామిలీ, మాతో ఒక్క మాట కూడా చెప్పాలనిపించలేదా అంటూ ఫ్రస్ట్రేట్ అయితే వేద్ వేద్ స్టే కామ్ అని ముందుగా చిన్న కొడుకుని మందలించి ఏం జరుగుతోంది శిఖర్, మాకెందుకు చెప్పలేదని అడగను. యాజ్ ఎ డాక్టర్గా వాడి ట్రీట్మెంట్లో నీ డెసిషన్ నీకుంటుంది. కానీ అట్లీస్ట్ రుద్ర కన్నా తెలుసా లేదా అది మాత్రమే చెప్పు అంటూ వినోద్ నిలదీస్తే అంకుల్ లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం అంటూ అక్కడితో టాపిక్ కట్ చేశాడు శిఖర్. అమిత్ శర్మ ఆఫీస్కి స్టార్ట్ అవుతూ ఉండగా నిద్ర కళ్ళతో బద్ధకంగా ఎదురొచ్చింది నేహ. బేబీ ఆర్ యు ఆల్ రైట్ అంటూ అడిగింది బాధ్యతగా అయినా సీరియస్నెస్ ధ్వనిస్తుంది ఆయన ప్రశ్నలు. ఫైన్ డాడీ, నైట్ మమ్మీ ఫ్రెండ్స్తో పార్టీ లేట్ అయింది అని క్షేమంతో పాటు కారణం కూడా చెప్పి సోనాలి కోసం చూస్తూ ఉంటే మమ్మీ ఇంకా లేవలేదు అంటూ నీతో మాట్లాడాలి బేబీ అని అనడంతో వచ్చి సోఫాలో కూర్చుంది నేహ. సోఫాలో కూతురు పక్కనే కూర్చొని తన హ్యాండ్ చేతిలోకి తీసుకొని నాతో పాటు ఆఫీస్కి వస్తావా అంటూ అడిగారు అమిత్. అప్పటికే అదే ఆలోచనలో ఉన్న స్నేహ థ్యాంక్స్ డాడీ, నేనే అడుగుదాం అనుకున్నా అంటూ ఉత్సాహంగా చెప్తూ ఉంటే అప్పుడే నిద్ర లేచి వస్తున్న సోనాలి తండ్రి గుర్తుల డిస్కషన్ వీళ్ళనే వినింది. ఇప్పుడు ఆఫీస్కి వచ్చి బేబీ కష్టపడాల్సిన అవసరం ఏముంది అమిత్ అంటూ ఆవలిస్తూనే నేహకి నెక్స్ట్ సైడ్ కూర్చుంటే ఇది కష్టం కాదు సోనాలి, రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం. అన్నిట్లో క్లారిటీగా ఉండే నేహ ఇప్పుడు ఇలా ఇంట్లో ఉంటుంటే చూడలేకపోతున్నా. ఇప్పుడు నీ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తుంది, రేపు తన ఫ్రెండ్స్ క్వశ్చన్ చేస్తారు ఏం చేస్తున్నావని అంటూ అమిత్ కార్నర్ చేసేసరికి సౌండ్ లేదు సోనాలి నుంచి. నేహకు సంపాదించాల్సిన అవసరం లేకపోయినా నా తర్వాత కంపెనీ హ్యాండిల్ చేయాలంటే తనకంటూ నాలెడ్జ్ ఉండాలి అని భార్యకి ఫుల్ క్లాస్ ఇచ్చి ఈ రోజు మంచి రోజు నేహ, నీకు ఇష్టమైతే ఈ రోజే స్టార్ట్ అవ్వు అంటూ చెప్పేసి వెళ్ళిపోయారు అమిత్. "ఉమ్, ఉమ్, మీ డాడీ ఎప్పుడు ఇంతే, క్షణం ప్రశాంతంగా ఉండనివ్వకుండా హడావిడి పెడతాడు. నువ్వు టైం తీసుకుని వెళ్ళి బేబీ అని ఆవిడ గారి అలసత్వం కూతురికి పోయడానికి చూసింది. అంతా బాగుంటే ఓకే అనేదేమో, బట్ వేద్ గురించిన డిస్టర్బెన్స్లో ఇంట్లో సింగిల్గా బోర్ ఫీల్ అవుతున్న నేహ నో మమ్మీ, డాడీ చెప్పారుగా ఈరోజు మంచి రోజని, నేను వెళ్తాను అంటూ డిక్లేర్ చేసేసరికి సోనాలి మొహం నల్లబడింది. మారిన మదర్ ఫేస్ ఎక్స్ప్రెషన్కి వాట్ మమ్మీ, ఈజ్ ఎనీథింగ్ రాంగ్ అని లిటిల్ బిట్ కన్ఫ్యూషన్తో అడిగితే ఫస్ట్ వేద్ని సెట్ చేసుకొని తర్వాత స్టార్ట్ అయితే బాగుంటుంది బేబీ అంటూ అడ్వైస్ చేసింది సోనాలి. వేద్ గురించి నాకు తెలుసు మమ్మీ, తను ఇక్కడ ఉండడానికి అవమానంగా ఫీల్ అవుతాడు, ఖచ్చితంగా నో చెప్తాడు అంటూ కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటే
హోసి పిచ్చి మొద్దు అని నెత్తి మీద వేళ్లతో పొడిచి మగాళ్ళందరూ అలాగే ఉంటారు. వాళ్ళున్నారు కదా అని మనం వదిలేస్తే వాళ్ళు పూర్తిగా మనల్ని మర్చిపోతారు అనగానే నేహ మొహంలో చిన్నపాటి భయం. మమ్మీ, వేద్ అలాంటివాడు కాదు అంది వస్తున్న కోపంతో. ఇప్పటి వరకు అలాంటివాడు కాదు, కానీ పెళ్ళయి పెళ్ళంతో ప్రేమ రుచి అనుభవించిన మగాళ్ళు ఇలాంటప్పుడే మారిపోతారు. నేను ఎందుకు చెప్తున్నానో ఏం చెప్తున్నానో అర్థం చేసుకో. ముందు జస్ట్ కలుద్దామని చెప్పు. మామూలుగా రమ్మని ప్రేమగా పిలువు. వస్తాడు. ఇద్దరూ హ్యాపీగా టైం స్పెండ్ చేయండి. ఇది నెమ్మదిగా అలవాటు చేయి. అప్పుడు పర్మనెంట్గా వేదిని ఎలా లాక్ చేయాలో నేను చెప్తాను అని 12 కాపురానికి 12 సూత్రాలు అన్నట్టు చెప్తూ ఉంటే, తెలిస్తే చాలా సీరియస్ అవుతాడు మమ్మీ, వేద్కి చీట్ చేస్తే అస్సలు నచ్చదు అంటూ భయం చూపించింది నేహ. అంతా చెప్పి చేస్తావా ఏంటి బేబీ? అయినా దీనిలో చీట్ చేసేదేముంది? నీ మొగుడిని నీ దగ్గర చేసుకుంటున్నావు. నువ్వు ఎప్పటిలా మామూలుగానే ఉండు. మిగతాది నేను చూసుకుంటాను. నిజం చెప్పు, వేద్కి కూడా ఇష్టం లేదు కదా వాళ్ళ అన్నయ్య కింద ఇలా అణిగి మణిగుండటం? ఆ ప్రెషర్లో అలాగే వదిలేస్తావా నీ మొగుడిని అని ప్రశ్నించేసరికి నిజం అంగీకరించక తప్పలేదు నేహకు. మనం చెప్పి చేస్తే మాగాడి అహం ఒప్పుకోదు. మేమే సాధించాలి, మేమే చూపించుకోవాలనే మొండితనంతో ఉంటారు. అందుకే ఏది చెప్పద్దు. నేను చెప్పినట్టు చెయ్యి. ఆ రుద్ర నుంచి నువ్వు నీ భర్త దూరంగా సంతోషంగా ఉంటారు. ఒక్కసారి ఆ రుద్ర డామినేషన్ నుంచి బయటకు వస్తే వేద్ తానేంటో నిరూపించుకుంటాడు అని ఆవిడ కడుపులో ఉన్న కుళ్ళు ప్రేమగా నూరిపోస్తూ ఉంటే తాటికాయలా తల ఆడిస్తున్న నేహ, మరి డాడీ ఆఫీస్కి రమ్మన్నారుగా అంటూ గుర్తు చేసింది. హా, ఇదొకటి ఉంది కదా అంటూ కాసేపు ఆలోచించిన సోనాలి, ఫస్ట్ అయితే నువ్వు ఆఫీస్కి వెళ్ళు. అక్కడి నుంచి వేద్కి ఫోన్ చేయి. ఇద్దరూ కలిసి బయటకు వెళ్ళండి. గుర్తుంచుకో, నువ్వు ఏది మాట్లాడినా అందులో నీ ప్రేమ నీ మొగుడికి తెలియాలి. ఆ ప్రేమ ఎలా ఉండాలంటే నువ్వంటే పడి చచ్చిపోయేలా ఉండాలి అని గట్టిగా నేహ బ్రెయిన్ వాష్ చేసి, ఫస్ట్ అయితే ఆఫీస్కి రెడీ అవ్వు అంటూ పంపింది. ప్రేమించి చేసుకున్న పెళ్లి కదా, వేద్ ఇంటెన్షన్స్ స్నేహ నుంచి తెలుసుకున్న సోనాలి, నా అల్లుడు షేర్ నా అల్లుడికి ఇస్తే తనకంటూ ఒక క్రెడిట్ ఒక బిజినెస్ ఉంటుంది కదా అంటూ అమిత్ ఫ్యామిలీని అడిగితే, నా తమ్ముడికి అటువంటి ఆలోచన లేదు, రాదు. కుటుంబాన్ని విడతీసే ఎటువంటి ఆలోచనతో ఇంకొకసారి వస్తే మీ కుటుంబంలో నేనుండను అంటూ రుద్ర చెప్పడంతో పెళ్లి తర్వాత అత్యాసకు పోయి అడిగిన సోనాలికి రుద్ర ఇచ్చిన వార్నింగ్ కంట్లో కారం పెట్టినట్టు ఎప్పటికీ మండుతూనే ఉంది. ఆ రోజు మీ నాన్నగారే మాట్లాడలేదు, కానీ నువ్వెంత పొగరగా చెప్పావో అత్తగారన్నా మినిమం రెస్పెక్ట్ కూడా ఇవ్వలేదు. నా అల్లుడిని నీ కాలి కింద చెప్పులా పెట్టుకొని ఆస్తి మొత్తం అనుభవిస్తూ వేద్ని వర్కర్లా ట్రీట్ చేయాలనుకుంటున్నావు. అందుకే వేద్ కూడా నీ వల్ల విసిగిపోయి ఉన్నాడు. హ్మ్, ఇదే నాకు మంచి అవకాశం. వేద్ని ఫస్ట్ నీ కంట్రోల్ నుంచి బయటకు తీసుకొస్తాను. నీ తమ్ముడే నీ ముందు నిలబడి నా షేర్ నాకు ఇచ్చేయమని అడిగేలా చేస్తాను. ఆ రోజు నీ తమ్ముడు ఆలోచన ఏంటో నీకు తెలుస్తుంది అని నవ్వుకుంటూ రెడీ అయి వెళ్తున్న కూతురికి బాయ్ చెప్పింది సోనాలి. ఆఫ్టర్ 1 అవర్ ప్రెజెంట్ రుద్ర కండిషన్ శిఖర్ చెప్పడంతో తెలుసుకున్న వేద్ ఇంకా వినోద్ ఇద్దరు రుద్ర కోసం వెయిట్ చేస్తూ ఉంటే టెంపుల్ నుంచి రావడమే డ్రాయింగ్ రూమ్ లో జరుగుతున్న మీటింగ్ లో కూర్చున్నాడు రుద్ర. శిఖర్ చెప్పడమే గాని ఇప్పటి వరకు రుద్ర నోటి నుంచి ఏది వినని ఐరా పాప కూడా వెయిటింగ్ తన సబ్జెక్ట్ అయిన బాబు కోసం. మరి ఇప్పుడు అమిత్ నుంచి రుద్రకి ఎదురు కాబోయే ఆ ప్రశ్నలేంటి? దానికి రుద్ర ఏం సమాధానం ఇవ్వబోతున్నాడు? రుద్రపై మన ఐరా బేబీకి ఎటువంటి ఒపీనియన్ కలుగుతుంది? సోనాలి ట్రైనింగ్ లో నేహ వేద్ను ఆ ఇంటి నుంచి బయటకు తీసుకురాగలుగుతుందా? రుద్ర ప్రాబ్లంకు ఐరా సొల్యూషన్ కనిపెడుతుందా, లేక తానే సొల్యూషన్ గా మారుతుందా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.